ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏకంగా అంటే మేడిగడ్డ మీద ఇది అత్యంత భారీ కుంభకోణం అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయ్యో, సీఎం దగ్గరే ఉన్నదనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. ఓహో, ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అది ఏమైనా మాట్లాడి ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. ఓ అదా, ఆహా, నేను పోర్ట్ఫోలియో సీఎం దగ్గరే ఉంచుకున్నాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఆయనే కదా మొదటి నుంచి 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అది విన్నాను. అది కరెక్టో కాదో మీరే చెప్పాలి. అవునా? అదే మా 3,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తింటాడని ఆలోచించి అధికారం కోసం జనాల్ని మోసం చేసి, సరే అధికారం వచ్చింది, ఇప్పుడు 3,000 కోట్లలో 1,00,000 కోట్లు తిన్నానని చెప్పేటాయనే 4,900 కోట్లు తన ఒక్క నియోజకవర్గంలోనే పునాదులు వేసాడు. మరి ఎందుకేసాడో నాకు తెలియదు. మరి మిగతా నియోజకవర్గాలలో 4,900 కోట్లు 4,900 కోట్లు ఇస్తడేమో చూడాలి మరి. రైట్ సార్, మరొక విషయానికి వస్తే గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నికల టైంలోని ప్రచారం చేసింది 6 గ్యారెంటీల విషయాల్లోని. అయితే ఇప్పుడు అవి ఇవ్వలేకనే ఈ మేడిగంటని లేకపోతే కాళేశ్వరాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఇగో ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ఎత్తుగడలు రాజకీయాల్లో మనం చాలా చూసాం. అవును, కానీ చాలా రోజులు నడవాయి. ఇప్పుడు అందుకే మన సేయింగ్ ఉంది కదా, వన్ కెన్ ఫూల్ వన్ ఫర్ సమ్ టైమ్, వన్ కెన్ ఫూల్ people for one time and not all the people for all the time. సో ఇది ఊరికి రాలే, ఇక ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చింటుంది. అది అంతే, అది చేయలేదు. కానీ 6 గ్యారెంటీలు, ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు ఉన్నాయి. అది 421 అని చెప్పేసి మార్చారంట కదా సార్. ఎవరు? నేను ఇదే క్వశ్చన్ మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ అయిన బల్మూరు వెంకట గారు కూడా 420 హామీల గురించి అని అంటే లేదు 421 అని చెప్పేసి అని. ఇంకోటి ఎక్కువైందా? ఇంకోటి ఎక్కువైందంటే. అట్లా అరే ఈ 420లో 6 సరిగ్గా చేస్తలేరని మేమంటుంటే అది వాస్తవాలు ఎట్లా కనపడుతుంటే ఇంకోటి ఎక్కువైందా 421. ఏం ఫరక పడుతుంది? ఇగో చేయనప్పుడు 420 అయితేంది, 421 అయితేంది, 9 అయితేంది, 6 అయితేంది, 3 అయితేంది. అంటే చేస్తలేరు కదా. అప్పుడప్పుడు ఎన్ని అనే దాని మీద ప్రస్తావన అనవసరం, చర్చ అనవసరం, చేయదు. ఒక్కటి ఇంకో మాట మాట్లాడుతున్నారు, మీరు అడుగుతలేరు, నేను చెప్తాను. వీళ్ళంతా ఏదేది డబ్బులు లేకుండా వేసింది, ఇదైంది, అదైంది. ఖజానా మొత్తం ఖాళీ చేసిన కాదు. మరి ఖజానా ఖాళీ అయిన సంగతి అధికారంలోకి వచ్చేంత వరకు తెలియదా? అధికారంలో రాకముందు, ఎన్నికల ముందు ఈ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, మేము చేస్తామో చేయమో అని చెప్పారా? చేస్తే ఇప్పుడున్న సదుపాయాలు తగ్గిస్తామనే? ఇప్పుడున్న రైతు బంధు కానీ లేకపోతే దళిత బంధు కానీ ప్రవేశపెట్టింది మరి ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇవ్వకుండా అవి కంటిన్యూ చేస్తూ ఇవి ఇస్తామని ఏ ధైర్యంతో చెప్పారు? ఏ నాలెడ్జ్తో చెప్పారు? సమాధానం ఇస్తారా? రాదు. ఏదో రాజకీయాల్లో మాట్లాడాలి, పోవాలి, అంతే. బురదలు రాయేసి దాటాలి, అదే ముఖ్యం. రైట్. మరొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు మీరే ప్రస్తావించారు ఇప్పుడు వాటి గురించి. అసలు అవన్నీ ప్రజలకి అంటే అందుతాయా? సాధ్యం అవుతుందా ఇప్పుడున్న ప్రభుత్వానికి? ఎందుకంటే మహాలక్ష్మి పథకం అన్నారు, 2,500 చెప్పారు. నేనేమైనా చెప్తే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి చేయరు, అది ఇది అని అంటారు. 4 రోజులు చూద్దాం కదా, ఇప్పుడు ఇస్తున్నారా? ఒక్క నిమిషం. సిలిండర్లు అన్నారు. అవును. మొత్తం ఎన్నున్నాయి? ఎన్నిటికి ఇస్తామన్నారు? 3. ఎన్నిటికి డబ్బులు ఇచ్చారు? నన్ను ఎందుకు చెప్పమంటారమ్మా? నేను చెప్తే రాజకీయం అవుతుంది, మీలాంటి వాళ్ళు చెప్తే ఫ్యాక్ట్ అవుతుంది, అంతే కదా. మరి అదే పైగా దానికి పెట్టిన కండిషన్స్ చాలా ఉన్నాయి. సిలిండర్స్ కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ కరెంటు గురించి కానివ్వండి, చాలా 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 అంటే వాటికి కొన్ని కనెక్షన్స్ పెట్టి వదిలేశారన్నమాట. రెంటెడ్ ఉన్న వాళ్ళకి అసలు సాధ్యం కాని పని. అందుకే ఏ ఉద్దేశంతో అమలు చేస్తామని అన్నారో ఆ ఉద్దేశం ప్రకారం చేస్తున్నారా లేదా ప్రజలు గమనిస్తున్నారు. మీడియా కూడా అడుగుతూ ఉన్నది.
మేము రాజకీయంగా మాట్లాడితే ఏదో కోపంతో మాట్లాడుతున్నారు, అధికారం పోయింది అని. సరే అధికారం వచ్చింది, విరవీగుతుండొచ్చు. ఎంత తేడా జనంలో? 4,50,000, 4,90,000 ఓటర్లు. అవును. అదో పెద్దగా. ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా 50% వరకు రాలేదు కదా. అటువంటిప్పుడు విరవీగడం దేనికి? ప్రజల మద్దతు ఉందని గొప్పగా చెప్పుకోవడం ఏంటి? అన్ని వర్గాలను కలుపుకోవడానికి చేసే ప్రయత్నం చేసినప్పుడే ఇట్లా ఉన్నది. ఇక అటువంటిప్పుడు ఇట్లా చేస్తే ఇంకేముంటుంది? రైట్. సార్, నిన్న చేవెళ్లలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సభ పెట్టారు. మహిళల గురించి సభ పెట్టున్నారన్నమాట. ఆ సభలో సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నువ్వు మగాడివైతే, మొనగాడివైతే నీ అయ్యా పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచి చూపించు, సవాల్ చేస్తున్న బిడ్డ అని చెప్పేసి అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటి గురించి మీ కామెంట్ ఏంటి సార్? అంటే సీఎం కాదు ఎవరో ఏదో మాట్లాడితే, ఎవరో సంస్కృతి సాంప్రదాయాలు అవును లేకుండా వాళ్ళెవరో వీడెవడో వాడెవడో మాట్లాడని నన్ను అడుగుతారా అమ్మా? అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం కరెక్ట్ అని అంటారా? ఎవరు? అవును, కరెక్ట్ అని ఎవరంటారు? మహిళల మధ్యలో ఉండాలి కూడా. ఎవరంటారు? ఎవరన్నా అంటారా? మీరు బాగున్నారు, మీరు అంటున్నారా బాగానే? మరి మీరే బాగాలేదన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకంటారు? అందుకోసం రాజకీయ నాయకులను ఒక కోణంలో ఇన్వాల్వ్ చేసి చేయడం మంచిది కాదు. ఇది ఎవరు సభ్య సమాజం ఒప్పుకోని విషయం, ఎవరేందో అర్థమవుతున్న విషయం. అటువంటి నీచ నికృష్ట సంస్కారరహిత వాళ్ళు మాట్లాడే మాటల మీద ఏం చెప్తారు? అలా కాని వాళ్ళు ఏం చెప్తారు? మీకే వదిలేస్తా. అంటే అవి అంటే ఆడపిల్లని అయ్యుండి నాకే మాట్లాడడానికి కొంచెం జుగుప్సాకరంగా ఉందన్నమాట. నాకు ఆ వర్డ్ కూడా పలకడం రావట్లేదు. అంత హీనంగా అంతమంది ఆడవాళ్ళలో దంటి పెట్టి మాట్లాడారు. సో అందుకని అడగాల్సి వచ్చింది సార్. మీరు అడిగారు మీ బాధ, కానీ ఇలా మాట్లాడలేమని మాట్లాడుతున్న హృదయంలో ఎలా ఉంటుందో ఊహిస్తారా? అలా ఊహించగలిగితే ఇలా మాట్లాడతారా? మాట్లాడిన వాళ్ళకు జవాబు చెప్పడమే గొప్ప అనుకుంటే ఇలాంటి వాటికి జవాబులు చెప్పకూడదు, ఎటువంటి సంస్కార రైతులు ఉన్నారు అని మనసులో బాధపడేవాళ్ళు ఏం మాట్లాడతారమ్మా?